ఇన్స్క్రెడిబుల్ థింగ్, మ్యాజిక్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఫుడ్, వాటర్ అనుకున్నాం. దానికి థ్యాంక్ఫుల్ గా ఎలా ఉండాలి, ఎంత గ్రాటిట్యూడ్ చూపించాలి, ఎంత అబెండెంట్ గా ఉండాలి, నెక్స్ట్ జనరేషన్ కి వాటర్ మనం ఎలా యూజ్ చేయాలి, మనం సేవ్ చేసి నెక్స్ట్ వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనేది మాట్లాడుకున్నాం కదండి నిన్నంతా. దానికి మనము ఈ మ్యాజిక్ ఇంగ్రీడియంట్ కి థ్యాంక్ఫుల్ గా, గ్రేట్ఫుల్ గా ఉందాం. ఎలా మనకి సరిపడా ఇప్పటికైతే సరిపోతుంది. ఇఫ్ ఎనఫ్ పీపుల్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ ఫర్ ఫుడ్ అండ్ వాటర్, కొంతమంది అయినా మినిమమ్ దానికి గ్రాటిట్యూడ్ చూపించారు, దేనికి, ఫుడ్ కి, వాటర్ కి అంటే మనకి నెక్స్ట్ జనరేషన్ లో లేకపోతే ఇప్పుడైనా మనకి చూస్తాం కదండి, వీధుల్లో అడుక్కునే వాళ్ళు అంటే భిక్షాందేహి అని వచ్చే వాళ్ళు ఇదివరకు ఉండేవాళ్ళు. మన చిన్నప్పుడు అయితే డైలీ మార్నింగ్ వచ్చేసి అమ్మ కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా పిల్లలకి పెట్టుకోవాలని చెప్పి. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకు అంటే ఎక్కడికక్కడ వాళ్ళకి ఫుడ్ సఫిషియెంట్ గా దొరుకుతుంది, పెన్షన్ దొరుకుతుంది అలా. ఇంకా మనకి ఫుడ్ మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ రైస్ కూడా ఇదివరకు లాగా పారేయకుండా చాలా జాగ్రత్తగా అందరూ ఆశ్రమంకి తీసుకెళ్లి ఇవ్వడం కానీ, ఏదైనా బస్ స్టాండ్ దగ్గర కానీ, ఏమన్నా హాస్పిటల్స్ ముందు కానీ వెళ్ళి అలా పెట్టేస్తూ ఉన్నారు. ఎవరు ఆల్మోస్ట్ ఇప్పుడు ఫుడ్ వేస్ట్ చెయ్యట్లేదు. అబ్జర్వ్ చేశారు ఎవరైనా ఫంక్షన్స్ టైంలో ఇది? అవునండి, ఇస్తున్నారండి అనాథ శరణాలయాలకి, అక్కడికి ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నారు. మనకి ఇంకా లెఫ్ట్ ఓవర్ మిగులుతుంది అన్నప్పుడే కాల్ చేసి చెప్తే వాళ్ళు ఆ నెక్స్ట్ పూటకి ఇంతమందికి వస్తుంది అంటే కొంచెం తగ్గించుకొని వండుకుంటారు. అవునండి, భోజనాలు అవగానే తీసుకెళ్లిపోయి ఇచ్చేసి వస్తున్నారండి. ఇదివరకు లాగా మీరు గిన్నెలు తెచ్చుకోండి మీకు పెట్టిస్తాము, మీరు రండి అని పిలిచే రోజులు పోయాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఫుడ్ వాల్యూ అనేది. ఇదివరకు అందరిని బద్దలు ఆడుకునే వాళ్ళం కదండి. మీకు కావాలా మా అందరు చుట్టుపక్కల వాళ్ళు వచ్చిన వాళ్ళందరికి అంటే ఒక ముద్ద ఎక్కువే వండుతాము, కరెక్ట్ గా చూసి వండలేం కదా ఫంక్షన్స్ టైంలో. అలాగే న్యూటన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది మనకి తెలుసు. మనం ఏదైతే ఇస్తామో అదే అబెండెంట్ గా మన దగ్గరకు వస్తుంది. అలాగే యాక్షన్ ఆఫ్ మాస్ గ్రాటిట్యూడ్ అంటే మనం ఎంతైతే గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటామో వీటికి, ఫుడ్ కి, వాటర్ కి, ఇంకా ఇంకా రిసీవ్ అవుతుంది అబెండెంట్ గా అని న్యూటన్స్ లా తో మ్యాచ్ చేసి చెప్తున్నారండి ఇక్కడ ఆథర్ రోండా బెత్ గారు. ఎలా అంటే ప్రతి సర్కమ్స్టెన్సెస్ మనకి స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్, వాటర్ నుంచి ప్లెంటీ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ మనకి ప్లానెట్ లో దొరికేటట్టు చూసుకుంటూ ఉండడానికి ఈ గ్రాటిట్యూడ్ అనేది అప్లై చేయండి అని చెప్తున్నారు. ఎలా నెక్స్ట్ చూద్దాం. ఇన్ అడిషనల్ యువర్ గ్రాటిట్యూడ్ ఫర్ ఫుడ్ అండ్ వాటర్ keeps the magic continuing in your life and it will weave it gloriously grow golden thread. Okay, in addition ఇంకా ఎలా మనం దాన్ని పెంపొందించాలి అనేది చూద్దాం. మనం గ్రాటిట్యూడ్ దేనికి చూపిస్తున్నామండి? ఇప్పుడు ఒక 2 ఇంగ్రీడియంట్స్ చెప్పాను మేడం. వాటర్ కి, ఫుడ్ కి, వాటర్ కి, ఫుడ్ కి. దాని మీద మనం మ్యాజిక్ ఇంగ్రీడియంట్ ఏంటి? గ్రాటిట్యూడ్ చూపించటమే కదా. థ్యాంక్ఫుల్ గా, గ్రేట్ఫుల్ గా ఉంటాము. మన లైఫ్ లాంగ్ ఇది ఫాలో అవుతూ ఉంటే మనం ఒక బంగారపు తీగను పట్టుకొని ఇలా నిచ్చెనెక్కినట్టే ఇంకా పెరిగిపోతూ ఉంటది అనమాట. ప్రతి దానికి మనం నియర్ అండ్ డియర్ వాళ్ళకి ఎప్పుడు మనం గ్రాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉండాలి. మనతో పాటు ఈ చుట్టుపక్కల మనం థ్యాంక్ యూ చెప్తూ ఉంటే మన చుట్టూ ఉన్న ప్రెమిసెస్ లో కూడా ఆ థ్యాంక్ యూ అనేది అబెండెంట్ గా పెరుగుతూ ఉందా అండి? అబ్జర్వ్ చేశారు ఎవరైనా? అవునండి, మనకి థ్యాంక్ యూ చెప్తే వెల్కమ్ చెప్పాలని చాలా తక్కువ మందికి తెలుసు. థ్యాంక్ యూ చెప్తే వాళ్ళు థ్యాంక్ యూ చెప్తారు. అవునండి, అలాగా ఈజీగా ఒక హ్యాబిట్ అయిపోయింది. మనం ఇలా మన లవ్ ని, మన ఎఫెక్షనేట్ ని ఎలా అయితే మన ఫుడ్ అండ్ వాటర్ కి పెంచుతూ ఉంటామో అది ఇంకా ఇంకా మనం ఎలా అయితే కలగన్న లోకంలో ఈ ఫుడ్ కి, వాటర్ కి ఎవరు అడుక్కునే స్థితికి ఉండకూడదు అని ఇదివరకు మనకి పూర్వీకులు కలగానే ఉంటారు కదండి. పొలం ఫుల్లుగా పండిన రోజు ఇలా దన పెట్టుకుంటారు, ఎప్పుడు ఇలానే సంపూర్ణంగా పండాలి అని చెప్పి. నెక్స్ట్ తుఫాన్లు వచ్చి కొట్టుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఇంతకు ముందు స్టాక్ చేసి వాడుకుంటారు. ఇలా జరిగిపోయింది అనే బాధ అనేది ఉంటది, కానీ వాళ్ళు బ్లెస్డ్ గా ఫీల్ అవుతారు. ఎందుకు? ఇంతకు ముందు అబెండెంట్ గా పండింది, దాన్ని మనం ఇప్పుడు ఉపయోగించుకుంటున్నాం అని. అవునా అండి? ఇప్పుడు ధాన్యం స్టాక్ చేసుకుంటారు కదా ధనలక్ష్మి గారు, పెట్టుకొని పురుల్లో పెట్టుకొని ఇంట్లో కూడా ఒక పెద్ద గానుగు లాగా పెట్టుకొని దాని నుంచి కింద నుంచి ఒక కౌలు ఉంటది, దాని నుంచి తీసుకుంటారు.
ఇప్పుడు గోడాన్స్ లో వేసేసుకుంటున్నారులేండి. ఇది వరకు అయితే గోడౌన్స్ లో వేసుకొని రేట్ వచ్చినప్పుడు తీసుకుంటున్నారు. ఇది వరకు మనకి ఇంటికి సంవత్సరానికి సరిపడా ధాన్యం ఉంచుకునే వాళ్ళు కదా, కొత్త ధాన్యం వచ్చినా కానీ పాత ధాన్యాన్ని వాడతారు, కొత్త బియ్యం అప్పుడే వాడరు కదా, అది చూడిపోతుంది. కొత్త బియ్యం ఓన్లీ పొంగల్కి వాడతారు కానీ అప్పుడే వండుకోవడానికి వాడరు కదా, నాకు తెలిసి ఈ టైంలోనే వస్తాయి సంక్రాంతి టైంలో. అలాగే మన ఏన్షియంట్ టైమ్స్ లో పీపుల్ ఎలా బిలీవ్ చేసేవాళ్ళు అంటే, మనకి ఈ బ్లెస్డ్ గా ఉన్నాం కాబట్టి ఈ ఫుడ్ వాటర్ మనకి దొరికింది, ఎంతో ప్యూరిఫైడ్ వాటర్. అంటే అప్పట్లో ప్యూరిఫికేషన్ అనేది ఏమి ఉండేది కాదు కదండి, చెరువుల్లోంచి అలా బిద్దతో తెచ్చుకునే వాళ్ళు, బావుల్లోంచి తెచ్చుకునే వాళ్ళం. మహా అయితే మనకు తెలిసి ఒక జల్లుడు, ఒక చీర, కాటన్ చీర తుంచో అలానే వడకట్టుకునే వాళ్ళం కానీ ఇలా డబుల్ ప్రాసెస్, ట్రిపుల్ ప్రాసెస్ ఏమి యూజ్ చేయలేదు కదా. మా అయితే పట్టిక ఏమన్నా వేసేవాళ్ళు. ఆ కాయను అరగదీస్తే నీళ్ళల్లో పట్టుకేసినట్టు తేరుకుపోతాయండి, మట్టి అంతా అడుగుకెళ్ళిపోతాయండి. అది ఇండిపకాయ. ఇదేదో కొత్తగా సత్య నువ్వు విన్నావా? మన సైడ్ అప్పుడు మా చిన్నప్పుడు ఉండిద్దేమో నాకు తెలిసి. పట్టికేస్తారు తెలుసు, పట్టికలానే వచ్చేస్తాయండి. అది చిన్న గింజ ఉంటదండి, నల్లగా నల్ల ద్రాక్ష కాయలా ఉంటాయి చెట్టు. ఎక్కడైనా కనిపించినప్పుడు ఫోటో తీసి పెట్టండి మ్యామ్ మాకు. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు కనబడతలేదండి. ఉండుంటాయి ఎవరికైనా చూసుంటామేమో కానీ పేరు నెట్ లో గూగుల్లో కొడితే కనపడతాయి. ఇండిపు గింజలు, ఇండిపు కాయలు అంటే వస్తాయి. ఇండిపు కాయలు అదేం చేసి వాళ్ళు సగం బద్ద అయితే కుండ నిండా 2 గడవలు పట్టి నీళ్ళకి సరిపోయేది. ఆ సగం బద్ద మళ్ళీ ఆ బానకే అంటించి వాళ్ళం అండి, వేస్ట్ చేయకుండా ఆ బద్ద అరగతీయటానికి. లేదంటే 4 రోజులు అరగతీసి 4 బద్ద తీసుకుని గవలాట ఆడుకునే వాళ్ళం అండి. ఇండిపు కాయలు ఉందండి, హెర్బల్స్ దగ్గర ఉన్నాయి. హెర్బల్ అది అందులో ఉంటే పూజా స్టోర్స్ లో దొరుకుతాయి. చిల్ల గింజలు అంటారు మన సైడ్, ఉపయోగించి చిల్ల గింజలు నీటిని శుద్ధి చేస్తాయి. అవేనండి. వాటి వల్ల ఏమేమి యూజెస్ ఉంటాయంటే, కంటి వ్యాధులు, జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి, వాము లాగా ఉపయోగపడతాయి. కానీ ఇది వాము కాదు కానీ వేరే మొక్కకు చెందినవి. వెరీ గుడ్, ఒక కాయ గురించి తెలుసుకున్నాం మేము. అలాగే వాటర్ ని ప్యూరిఫై చేయడానికి మనం ఇలా ఫిల్టర్స్, క్యాండిల్స్ రాకముందు వేరేగా ఏమీ కాదు. ఏమన్నా నలకలు ఉంటే గనక మనకి తెలిసి టవల్స్ కానీ ఈ అదే నెట్లు కూడా రాకముందు టవల్ తో వడకట్టడం అలా చేసేవాళ్ళు కదండి. అవునండి. బావితో చాదరతో తోడుకొని ఒక కాటన్ చీర కట్టేసి టవల్లో కట్టేసి దాని నుంచి పోసేసుకునేవాళ్ళు. అంతే, నా చిన్నప్పుడు అలా చేసేవాళ్ళు. నెట్ డబల్ నెట్ అలా ఏమి యూజ్ చేయలేదు. ఇప్పుడు ట్యాబ్ కి ఆ డబల్ నెట్ కనెక్షన్ పెట్టుకుంటాం. మనం అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏంటి, క్వాంటమ్ ఫిజిక్స్ లో ఇది మనకి ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో తెలుస్తుంది. ఇలా ఒక లేయర్ రాళ్ళు, ఒక లేయర్ శాండ్, ఇంకొక లేయర్ ఇంకొకటి వేసేసి పోసేస్తే పిల్లలు సైన్స్ ఎగ్జిబిషన్స్ అప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటారండి, ఎంత మురికి నీటినైనా ప్యూరిఫై చేసి వచ్చేస్తాయి. అవునవునండి. ఒక లేయర్ లో ఇలాంటి రాళ్ళు కూడా ఉంటాయి. బాగా మురికి నీరు లేకపోతే బ్లూ వాటర్, లిక్విడ్ వేసిన వాటర్ ని కానీ ప్యూరిఫై చేసి ప్లెయిన్ వాటర్ లాగా తెస్తారు. ఇదంతా క్వాంటమ్ ఫిజిక్స్ లో ఇప్పుడు స్టూడెంట్స్ కనుక్కున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. మనకి నదుల్లో వచ్చేటప్పుడు అక్కడి నుంచి రాయి రాయి రప్చర్ అయ్యి, అవునండి, ఆ పైనుంచి వచ్చేటప్పుడు కానీ లేకపోతే బయట ఫిల్టరైజేషన్ చేసి, ఇప్పుడు మనకి మున్సిపల్ వాటర్ వచ్చే వాళ్ళకి అందరికి ఫిల్టరైజేషన్ బయట అవుట్స్కట్స్ లోనే ఫిల్టర్ చేసి వస్తుందండి. అవి మున్సిపల్ కమిషనర్స్, వీళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళు చూసుకుంటా ఉంటారు ఎప్పటికప్పుడు ఫిల్టరైజేషన్ జరుగుతుందా లేదా అని చెప్పి, కరెక్ట్ గా అవుతుందా లేదా. లేకపోతే ఎక్కడైనా డ్రైనేజ్ వాటర్ తో ఒక్కోసారి అవి ఇవి కలిసి కూడా వస్తాయి. వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఎక్కడ లీక్ ఉంది, ఎక్కడ కలుస్తుంది అని మళ్ళీ వేరే పైప్ లైన్ వేసి మారుస్తూ ఉంటారు. ఇవన్నీ ఇప్పుడు జనరేషన్ లో మనం చూస్తాం. నదుల్లోనూ వాగుల్లోనూ నీళ్లు మొత్తం ఎండిపోయినప్పుడు బరే ఉత్తి ఇసుక ఉంటది కదండి, ఆ ఇసుకలోనూ చిన్న చిన్న గుంటలు తవ్వేసి
వచ్చేస్తారు. సాయంకాలం తవ్వేసి వచ్చేస్తే ఆ గుంటల నిండుగా నీరు వచ్చేసి తెల్లగా ఫిల్టర్ చేసినట్టు ఉండేయండి. ఆ నీళ్లు పొద్దున్న నీళ్ళు తెచ్చుకునేవారు. ఇది రాజస్థాన్ సైడ్ అన్నట్టు అనిపిస్తుంది. అంతేనండి, అక్కడ సిరుగొప్ప సైడ్ అగిరేని ఉందండి. అక్కడ నీళ్లు లేకపోతే అగిరి ఎండిపోద్దండి. వర్షాలు లేనప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఎండిపోయినప్పుడు ఆ గోతులు అలా తవ్వేసి వచ్చేసేవారు. ఆ నీళ్లు తెల్లా తెచ్చుకునేవారు. అలాగా మనం ప్యూరిఫై కి ఇప్పుడు డిఫరెంట్ మెథడ్స్ వాడుతూ ఉన్నాము. అది తర్వాత మనకి ఎలా అయిపోయింది అంటే వాటర్ ట్యాప్ తిప్పితే వస్తాయి. ఆ ట్యాప్ వాటర్ నేను తాగను. ఇప్పుడు మీరు ఫిదా మూవీ చూస్తే గనక దాంట్లో అమెరికన్ బాయ్ హీరో వాళ్ళ తమ్ముడు ఇది బఫెలో మిల్క్ నాకొద్దు, టెట్రా ప్యాక్ మిల్క్ అది సూపర్ మార్కెట్ లో మిల్కే కావాలి అంటారు. ఎవరికైనా ఐడియా ఉందా? అందులోనూ ఇప్పుడు గాజు సీసాల్లో కావాలంటున్నారు చూడండి. వాటర్ కూడా పితికిన మిల్క్ కావాలంటాడు. జస్ట్ పితికిన వద్దు నాకు, అది బాటిల్ మిల్క్ స్టోర్ లో ఉండే మిల్క్ కావాలి అని అడుగుతాడు. డబ్బా పాలోడా అని చెప్పి అది హీరోయిన్ శతమానం భవతిలో కూడా అనుకుంటా ఉంది అట్లా ఉన్నట్లు. నాకు అదైతే బాగా గుర్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఆఫ్ మ్యాజిక్ ఫుడ్ అండ్ వాటర్ ట్రిక్స్ కి ఎలాగా అంటే మనం ప్రతిసారి తాగేటప్పుడు తినేటప్పుడు మనం థ్యాంక్ఫుల్ గా గ్రేట్ఫుల్ గా ఉండాలి. ప్రతి ఒక్క ఫుడ్ అంటే మనం బ్రేక్ఫాస్ట్ కి తీసుకున్నప్పుడు దానికి థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ప్రతి అదే ఐటమ్ రిపీట్ అవ్వదు కదండి. ఈ రోజు ఇడ్లీ తింటే రేపు దోశ తింటాం, లేకపోతే ఇడ్లీ 2 రోజులు తిన్నాక దోశ తింటాం, లేకపోతే ఉప్మా తింటాం. ఎప్పటికప్పుడు ఫుడ్ మారిపోతా ఉంటది. అదే వండిన టేస్ట్ కూడా మారిపోతా ఉంటది. ఇప్పుడు వేసిన వాయికి నెక్స్ట్ వేసిన వాయికి కొంచెం పులవటం కానీ చట్నీలో ఇంకొంచెం మార్పులు కానీ ఏదో ఒక డిఫరెన్స్ అనేది వస్తుందా? సేమ్ టేస్ట్ రోజు కంటిన్యూ అవుతుందా? చెప్పగలం. డిఫరెన్స్ టేస్ట్ లో వస్తాయి. డిఫరెంట్ టేస్ట్ లో వస్తాయి. మన మూడ్ ని బట్టి మన ఫుడ్ కూడా మారిపోతూ ఉంటది. మనం కోపంగా ఉంటే, చికాగ్గా ఉండి బాధగా ఉండాము అంటే ఆ ఫుడ్ అంతే బాధగా ఉంటుంది. మనం ఎంతో ఇష్టంగా నైవేద్యం చేసేటప్పుడు ఎంతో అలర్ట్ గా చేస్తామండి. అది మనం ఉప్పు కారాలు చూడము చాలా బాగుంటది, చాలా ఇదిగా చేస్తాం, కానీ అంత అద్భుతంగా వస్తుంది. ఎందుకు? మనం పూజ చేసుకోవాలన్న యాటిట్యూడ్ మొత్తం ఆ నైవేద్యం మీద ఉంటుంది కాబట్టి. ఇలాగా ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎలాగా అంటే మధ్యలో తినేటప్పుడు తాగేటప్పుడు ఏదన్నా లిక్విడ్ కి మనం గ్రాటిట్యూడ్ చూసి ఇచ్చి మనం మౌత్ ఫుల్ గా తీసుకొని అంటే నోటి నిండా కుక్కుకొని ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి. లేకపోతే కొంచెం మనం ఉప్పు కారాలు చూడటానికి ఎవరైనా నాకుతారా అండి ఇలా వేసుకొని? చూస్తామండి. చూస్తారు కదా. నాకు సత్యాకైతే అలవాటు లేదు. నేను చూస్తానండి. అలవాటు లేకుండా ఉండటం చాలా నేను కూడా చేస్తా. నేను కూడా నాకు అలవాట్లేదు. ఆల్మోస్ట్ చూడం. అవునా సత్య? ఒక ఆవిడ ఎంత ఫంక్షన్ లో అయినా ఏ ఫంక్షన్ కైనా ఆవిడ తీసుకొచ్చి పొయ్యి ముందు కూర్చోబెట్టి శుభ్రంగా వండేసి ఏది ఎంత వేయాలో కరెక్ట్ గా వేసేస్తండి. ఇంకా అసలు చూడక్కర్లేదు. తర్వాత ఊరికే మాకు చూపించినా కూడా అన్ని పర్ఫెక్ట్ గా సరిపోతాయండి. అంత బాగా ఉంటారు ఆవిడ. మాకు ఫస్ట్ పెద్ద వంట ఒక 12 to 15 మెంబర్స్ వంట అలవాటు అయిపోయి ఇప్పుడు చిన్న క్వాంటిటీ 4 మెంబర్స్ అన్నా గానీ అలా వేసేస్తాను. కానీ కల్లుప్పు అంటే నాకు క్వాంటిటీ స్పూన్ తో వేయటం రాదు. ఇప్పటికి చేత్తో ఇట్లా తీసి ఇట్లా వేస్తాను. స్పూన్ తో ఉప్పు, పసుపు, కారాలు అదైతే వేస్తాను. కానీ ఉప్పు అయితే ఆల్మోస్ట్ కలిపేతోనే తెలుస్తుంది మాక్సిమం. దాంట్లో ఎవరు పెట్టరు. ఎవరో గోల్డెన్ స్పూన్ బేబీలు ఉంటారే డాడీ, సాల్ట్ అయితే పెట్టుకుంటాం కానీ కల్లుప్పు చేతితో వేస్తాను. ఈ గూర్లు, పప్పు గూర్లు వీటన్నిటికీ కల్లుప్పే. ఫ్రైలకి మాత్రం సాల్ట్ అది స్పూన్ తో కొంచెం కొంచెం వేసుకుంటాం. కానీ ఈ కల్లుప్పు పప్పులో కంటే ఇంత, బిర్యానీలో కంటే అంత అట్లా వేసేస్తాం. ఆ స్మెల్ తెలిసిపోద్ది. దాంతో సెట్ చేసేస్తాం. అలా కూరి పెడితే వాళ్ళకి పొట్ట ఆకలి కూడా తెలియదు, ఎంత తినాలో తెలియదు, ఎంత తెస్తే నిండుద్దో కూడా తెలియదు. మనం ఎంత పెట్టినా గానీ మళ్ళీ వాళ్ళు మదర్ వచ్చి పెట్టుకుంటే మళ్ళీ ఒక ఎంటీ స్టమక్ రెడీగా ఉంటది. అప్పుడు షాక్ అవుతాం, ఇదేంట్రా బాబు ఇప్పుడే తిని మళ్ళీ ఎలా తినగలుగుతున్నారు అంటే వాళ్ళ క్వాంటిటీ మన పిల్లలకి పెట్టినట్టే పెడతాం, కాకపోతే ముద్ద ఎక్కువ పెడతాం.
తర్వాత తెలుస్తుంది. ఎలాగా అంటే మన ఫ్లేవర్స్ ఏది అంటే నాలుక మీద ఉన్న టేస్ట్ బట్టే కదా మనకి చెప్పేది. గొంతు చెప్తుందా టేస్ట్? అవునండి. ఆ నాలుక మీద ఉన్నంత సేపే మనకి టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. మింగేసేటప్పుడు ఏమీ తెలియదు. నాలుగు దాటితే నరకంలోకి పోద్ది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అలాగే మనం ఫోకస్ చేసే ఫుడ్ ప్రతి ఒక్కటి ఫ్లేవర్స్ తో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము. ఇది స్వీట్ గా ఉంది, సోరుగా ఉంది, పుల్లగా ఉంది అంటారు. ఒక్కొక్కళ్ళు పుల్ల పెరుగు అసలు డైజెస్ట్ అవుదాం, ఇంత పుల్లగా ఉంది అని చెప్తారు. ఒక్కొక్కళ్ళు పుల్ల పెరుగు కావాలని చెప్పి వేసుకుంటారు. అలాగే మనం వీకెండ్ అయిపోవటం డ్రామాటికల్ గా మన ఎనర్జీస్ అనేది డ్రాప్ అవడానికి మనమే అమ్మో నేను తినలేదు, నేను నీరసం అయిపోతాను. ఉపవాసం అలవాటు ఉన్న వాళ్ళకి ఎవరికి అంత పెద్ద ప్రభావం ఏమి చూపించదండి. ఎదుటి వాళ్ళు చెప్పే దాన్ని బట్టి వాళ్ళు నీరసపడిపోవచ్చేమో. కానీ ఇది ఎవరైనా అబ్జర్వ్ చేసుకున్నారా? నేను పౌర్ణమికి, ఈ మామూలు కార్తీక పౌర్ణమికి అలా చేస్తానండి. నెక్స్ట్ ప్రతి అయితే వాళ్ళు మన గెట్ టుగెదర్ అప్పుడు చెప్పారు కదా, మేము తినేలేదు, మాకేం నీరసం రాలేదు అని. యా, అలా గ్రాటిట్యూడ్ మనం దేనికైతే చూపిస్తామో దానికి ఇంకా అబండెంట్ గా దాని ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ చేయగలం. ఇప్పుడు వండేటప్పుడు మనం గ్రాటిట్యూడ్ చూపిస్తూ వండాము అంటే అది సూపర్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. దాంట్లో ఉప్పు తగిన, కారం తగినా గానీ మేము మమకారం పెరిగిపోయి ఎవరు దాని మీద వంకలే చూపించరు. రీసెంట్ గా నిన్న ఒక రీల్ చూశానండి. ఒక ఆకలి వేస్తుంది అమ్మ భోజనం తీసుకురా అని చెప్పి అమెరికన్ ఫ్యామిలీ, అంటే ఇండియన్సే అమెరికాలో ఉండేవాళ్ళు. అంటే ఈ అమ్మాయి అన్ని వండేసింది, వాళ్ళ ఆయనకి టేస్ట్ చూపించింది. చూసి చెప్పు అంటే చెత్తగా ఉంది, ఎవరు తింటాడు, అందుకే ఆగు అని చెప్పి ఒక 2 hours తర్వాత తీసుకెళ్ళండి. అదే 2 hours తర్వాత వాళ్ళకి పెడితే ఎంత బ్రహ్మాండంగా ఉందో రెసిపీ చెప్పు అన్నారు. ఆకలి మీద రుచి తెలియదు. వంట వచ్చిన వాళ్ళు మనం ఎంత గట్టిగా వండి పెట్టినా నిద్ర సుఖం మెరగదు. యా, మనం ఫుల్ గా నిద్ర వచ్చినప్పుడు అది ఎక్కడైనా పడుకోగలం. బెడ్ కావాలి, ఏసీ కావాలి, నాకు ఆ ఫ్యాన్ ఉంటేనే ఇవన్నీ చల్లట్. సత్య నేను హాల్లో నేల మీద బ్రహ్మాండంగా పొరలాడగలం. మాకు అదే చాలా కంఫర్ట్ గా ఉంటది బెడ్ మీద కన్నా. ఫంక్షన్ అప్పుడు నేల దొరకటమే అదృష్టం. అప్పుడే కాదండి, డైలీ అయినా సరే మేము ఎన్ని సోఫాలు, ఎన్ని బెడ్లు ఉన్నా, చైర్స్ ఉన్నా కింద ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు డబుల్ కాట్లు అన్ని ఉన్న వాళ్ళు ఎక్కువ కింద పడుకుంటున్నారండి. నడు నొప్పులు వచ్చేస్తాయి చాలా. మరి అదే నడు నొప్పులు కదండి. ఇది వరకేమో అందరూ కింద ఉన్నప్పుడు నా మంచం నాకే అన్నట్టు ఉండేదాన్ని. ఇప్పుడు పరుపుల మీద పడుకోలేకపోతున్నారండి. అంటే ఇదేంటి, ఇది ఎంతకు ముందు పరుపులు అంటే ఒకవైపు కాయిర్ తో వచ్చేది ఉండేది, సీజన్ కి తగ్గట్టు మార్చుకునేవాళ్ళు. ఇప్పుడు కాకుండా అదేదో వాటర్ టెస్ట్, ఎగ్ టెస్ట్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ చేస్తున్నాయి. దాంతో పడుకున్నప్పుడు మన నడుము కూడా అలానే ఉండేది కదా. యాసం కాలం అసలు పడుకోలేకపోతున్నారండి. ప్రభావతి మంచంలో పడుకున్నా, ఉయ్యాల్లో పడుకున్నట్టు ఉండేది. మరీ స్ట్రైట్ గా ఉండేది కాదు, స్లోప్ ఉండేది. అవి బొంతలు వేసుకునేవాడు. ఇప్పుడు నవారు అల్లిన రోజు పడుకుంటే అంత కంఫర్ట్ ఉండదు, కొంచెం పొంగే కొద్దికి అడ్జస్ట్ అవుతూ ఉంటాం కదా. అలాగే మనము మన డ్రింక్ కి, మన మీల్ కూడా ఎంతో థ్యాంక్ఫుల్ గా ఉంటే అది ఇంకా అబండెంట్ గా ప్రతి ఫ్రూట్ అద్భుతంగా ఉంటది. సీజనల్ ఫ్రూట్స్ తినమని చెప్తారు. మనం ఎంతమంది తింటామండి? ప్యాషనేట్ గా వెళ్ళి ఫారెన్ ఫ్రూట్స్ తింటాం. ఆ డ్రాగన్ ఫ్రూట్ ఇదివరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు రోజు డ్రాగన్ ఫ్రూటే. రోజు డ్రాగన్ ఫ్రూట్ అది ఏం రుచిగా ఉంటదండి, చక్కగా ఉంటది. దాన్ని ఏం ఎంజాయ్ చేస్తారు తెలియదు. కివి ఇంత ముందు తెలియదు మనకి, ఇప్పుడు ఆ కివి కూడా అది ఫుల్గా ఉంటది. ఓకే, కానీ అవి మన ఫ్రూట్స్ అయితే కాదు కదా. టమాటో టైప్ లో ఒక ఫ్రూట్ వస్తుంది ఇప్పుడు, ఎవరైనా స్ట్రాబెర్రీ కాదు, ఆల్బక్కర కూడా మన చిన్నప్పటి నుంచి తిన్నాం.
అదేదో రేగ్గా ఉంటుంది, అది ఎంత పుల్లగా ఉంటుందో నల్లగాను గింజ ఉంటది. చాలా బెర్రీ, బ్లాక్ బెర్రీ, ఈ బెర్రీ ఫ్యామిలీస్ అన్ని ఉంటాయి. ఇదేం బెర్రీ మాకు బర్రే తెలుసు అని చెప్పి కొంతమంది అంటారు. అలాగే మన స్నాక్స్, ఇప్పుడు పండగ సీజన్ లో మన స్నాక్స్ ఎన్ని ఉన్నాయండి. ఇప్పుడు అంటే పోకుండలు అంటారు, అటుకులు అంటారు, జంతికలు అంటారు, అవేంటి ఆ పువ్వు షేప్ లో ఉంటది గులాబీ పువ్వులు. దాంట్లో హాట్ స్వీట్ రెండు టైప్స్, రెండు ఉంటాయి. ఇన్ని ఐటమ్స్ చెప్పగలం. ఇప్పుడు మన పిల్లలకి ఎంత మందికి వాటిని ఎంజాయ్ చేస్తారండి. మనప్పుడు సంక్రాంతికి చేస్తే శివరాత్రి దాకా వాటిని ఎంజాయ్ చేసేవాళ్ళు. కొమ్ములు ఎక్కువ తినేవాళ్ళం అండి. కొమ్ములు ఇష్టంగా బళ్ళో కూడా పొట్లం కట్టుకుని పట్టుకుపోయేవాళ్ళం. వెన్నుండలు అని చెప్పి ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బేకరీ ఐటమ్ ఏమీ తినకూడదని చెప్తున్నారు కదండి. ఇప్పుడు అన్ని మైదా అయ్యి డాల్డాలు వాడేసి. మరి అన్ని బేకరీలు ఎందుకు పెరుగుతున్నాయండి? అయినా తినేవాళ్ళు తింటానే ఉన్నారు, బేకరీలు పెరుగుతానే ఉన్నాయి, రోగాలు పెరుగుతానే ఉన్నాయి. పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఏంటి మెడిసిన్ వాడేంత కాలమే ఎవరైనా ఆపుతారు, తర్వాత మళ్ళీ బ్యాక్. ఇప్పుడు కూల్ డ్రింక్స్ తాగద్దు అంటారు, కూల్ డ్రింక్ వాష్రూమ్ కడగటానికి కూడా వాడతారు. అదే కూల్ డ్రింక్ తాగుతారు కదా. అవునండి, అందుకే కొబ్బరి బోండాలు తాగండి, కూల్ డ్రింక్స్ మానేయండి అని చెప్పి చాలా వరకు తగ్గారులేండి. ఇప్పుడు అప్పుడు అంత లేదు, ఇప్పుడు బయట కొంచెం తగ్గించారు. ఎక్కడ వాటికి ఉండేవాళ్ళు వాడుకుంటున్నారు. అవి ఇంత ముందు పెద్ద పెద్ద బాటిల్స్ తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు 20 రూపీస్ బాటిల్ అయినా తెచ్చి ఎంజాయ్ చేస్తాం అంటారు. అలాగే ప్రతి ఫుడ్ ని వాళ్ళ మ్యాజికల్ వర్డ్స్ తో థ్యాంక్ యూ అని చెప్పి తింటూ చెప్పండి. ఇప్పుడు మన పిండి వంటలు తినేసి మొన్న రీసెంట్ గా మాకు తెలిసిన వాళ్ళు అనమాట, మా వదిన వాళ్ళ అక్క హస్బెండ్ వాళ్ళ బావగారు శనగపిండి అయిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్లే లోపల ఎక్స్పైర్ అయిపోయింది. ఎంత చక్కగా తిని ఆరాయించుకునే వాళ్ళం. వాళ్ళ వైఫ్ కి బైపాస్ అయ్యింది ఒక 6 months బ్యాక్. తనకి హెల్త్ ప్రాబ్లం లేదు. పిండి వంటలు కూడా లిమిటెడ్ గా తినాలి. ఇప్పుడు దాంట్లో కూడా మనం వేసే ఇంగ్రీడియంట్స్ వేయాలి. అల్లం పచ్చిమిరకాయ పేస్ట్ అనేది, లేకపోతే చక్కెర లాంటి వామ్ అనేది అన్ని వేయాలి. వేయకుండా ఉద్దేశం శనగపిండితో చేసుకుంటే ప్రాబ్లమ్స్. అవునండి, దానికి రెసిపీలోనే ఇంగ్రీడియంట్ కూడా మనకి యాడ్ చేసే ఉంది. మనకి నచ్చదు అని చెప్పి కొనుక్కొని తీసేసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తుంది. అలాగే ప్రతి దానికి మనము మౌత్ ఫుల్ గా తీసుకొని అది మింగలేక కక్కలేక చెప్పలేము. కొంచెం కొంచెం చిన్న చిన్న బైట్స్. ఇప్పుడు ఫుడ్ కూడా డైటీషియన్ ఎలా చెప్తారండి హాస్పిటల్లో? ఎవరికైనా ఐడియా ఉందా? సర్జరీస్ అయినప్పుడు కానీ హాస్పిటలైజ్ అయినప్పుడు డైటీషియన్ చెప్తారు తక్కువ తక్కువ క్వాంటిటీ గంటకి తీసుకోండి. అవునండి, ఎక్కువ టైపు తక్కువ క్వాంటిటీలో ఫ్రూట్ ని ఫ్రూట్ లాగా జ్యూస్ లాగా మానేసేయండి అని చెప్పి. అలాగా ప్రతిదీ మనం గ్రాటిట్యూడ్ తో తీసుకునే కొద్దికి మనం ఫుడ్ అనేది ఈజీగా తీసుకోగలుగుతాము. దానికి థ్యాంక్ఫుల్ గా గ్రేట్ఫుల్ గా ఉంటాము. మనం గ్రాటిట్యూడ్ అప్లై చేస్తే ఒక ఇంగ్రీడియంట్ వామ్ ఎలా అయితే ఇంగ్రీడియంట్ అయిందో మనకి డైజెషన్ కి గ్రాటిట్యూడ్ కూడా ఇంగ్రీడియంట్ అయిపోతుంది. ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పడం అనేది కంపల్సరీ. ప్రతి మీల్ నువ్వు ఎన్నిసార్లు తీసుకుంటే అన్ని సార్లు. ఈవెన్ వాటర్ తీసుకున్నా దానికి థ్యాంక్ యూ చెప్పు. ఎందుకు? నీకు ఎంతో మంచిగా ప్యూరిఫైడ్ వాటర్ దొరుకుతున్నందుకు. మన మ్యాజిక్ వర్డ్స్ ని ఎప్పుడు మన వేల్లో చివర్లో ఉంచుకోవాలి, ప్రతి పాదంలో ఉండాలి. మన ప్రతి ట్రిక్, మనం స్వాలో చేసే ప్రతి ట్రిక్ లో ఉండాలి. మనం మ్యాజిక్ డస్ట్ అనేది ఎప్పుడు స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. ఎందుకు? ఇన్స్టెంట్ గా మనం ప్యూరిఫై చేసేసుకోవాలంటే మనం మ్యాజిక్ డస్ట్ స్ప్రింకిల్ చేసేసాము అంటే ఇలా ఫింగర్ టిప్స్ లోనే ఉంటది కదా మ్యాజిక్ డస్ట్, ఇలా చిలకరించినట్టు వదిలేస్తాం కదండి. అవునండి, అలా మ్యాజిక్ డస్ట్ ఇక్కడ నుంచి పల్లారి దగ్గర ఉన్న భవానీ ధనలక్ష్మి గారి దగ్గరకైనా వెళ్ళిపోతుంది. మనోదర్ గారికి మ్యాజిక్ డస్ట్ చల్లమన్నారండి. దేనికన్నా ఎక్కడికైనా వెళ్తున్నారా? ఆవిడకి కొంచెం చెయ్యి మీద గడ్లాగా వచ్చిందంటండి. అది స్కానింగ్ చేయించుకుంటే అదే ఆపరేషన్ మామూలుగా పడద్దు అన్నారంట. వేరే వేరే హాస్పిటల్ కి వెళ్తున్నారంట. మ్యాజిక్ ఎవరితో మీలో ఎవరితో ఆపరేషన్ పడింది అని చెప్పి నాకండి, నాకు పోయింది.
యా, అదే సేమ్ టిప్స్ చెప్పేసాయండి. చెప్పారండి. ఇది నొప్పి వస్తుందండి, నాకు నొప్పి వచ్చేది కాదు, ఈవిడిది కొంచెం నొప్పి వస్తుందంట, చూపించుకుంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే అంతే ఉంటుంది. అందుకని 5 days కి మందులు రాసి ఇచ్చారంట, బాగా తగ్గిపోయేలాగా అందరినీ మ్యాజిక్ టెస్ట్ జల్లమన్నారు. ఓకే, మార్నింగ్ క్లాస్ అయితే ఎఫెక్టివ్ గా ఉంటది. ఇంకా రేపు చెప్దామండి, నాకు చెప్పారు, నేను మర్చిపోయాను. మధ్యాహ్నం 11 గంటలకు చేయండి. ఓకే అండి. అది మనం ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్ అనేది మనకి ఫుడ్ వాటర్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ ఫుడ్ మీద వాటర్ మీద మ్యాజిక్ టెస్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకొని తీసుకుంటే మనం గ్రాటిట్యూడ్ తో ప్రతిదీ తీసుకున్నట్టు. ఈవెన్ షేకర్ లో షేక్ తాగేటప్పుడైనా సరే, టాబ్లెట్ వేసుకునేటప్పుడైనా సరే, దేనికైనా సరే మనం థ్యాంక్ యూ చెప్పుకొని ఎవ్రీ మీల్ ని ఎంజాయ్ చేద్దాము. మనం ఎయిర్ కూడా థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకుంటాం కదండి, ద మ్యాజికల్ ఎయిర్ వి బ్రీత్ అని చెప్పి. ఆటోమేటిక్ గా వస్తుంది కదా, దానికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? అయినా దానికే నేర్చుకున్నప్పుడు మనం ఫుడ్ వాటర్ కి థ్యాంక్ యూ చెప్పడం అనేది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. ఈ రోజు నుంచి, నిన్నటి నుంచే స్టార్ట్ చేసాం, ఈ రోజు నుంచి ఇది ప్రాక్టీస్ అనేది కూడా కంపల్సరీ. మనం పొరపాటున ఈ మ్యాజిక్ వర్డ్ థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయాము, తినేటప్పుడు హడావుల్లో హరిబరిగా తినేద్దాము అంటే, తిన్నాక తర్వాత అయినా మనం కళ్ళు మూసుకొని ఒక్కసారి మన మైండ్ లో విజువలైజ్ చేసేసుకొని మనం ఫుడ్ ఏమైతే తిన్నామో 1 సెకండ్ కానీ లేకపోతే 2 seconds కానీ తీసుకొని మనం ప్రతిదీ తినడానికి తాగిన దానికి మన మ్యాజిక్ వర్డ్స్ అనేది అప్లై చేసి థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్ ఐ హావ్ ఎట్, ఇట్ ఈస్ ఈజీలీ డైజెస్టబుల్. అంటే తెలుగులో చెప్పేటప్పుడు మనం తీసుకున్న ఆహారం సులువుగా తీసుకున్నామంటే అది సులువుగా అరిగేటట్టు చూసుకోండి. మనం ఎంత అది మనం వెజిటబుల్స్ తింటే మనకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. నాన్ వెజ్ తిన్న రోజు డైజెషన్ టైం అనేది పడుతుందా అంటే పడుతుంది, తొందరగా డైజెషన్ అవ్వదు, టైం పడుతుంది. మనం ఏదైనా తిని కొండ తిని రాళ్ళు రాయించుకున్నట్టు, లేకపోతే రాళ్ళు తిని కొండలా రాయించుకున్నట్టు ఉండేటట్టు పర్ఫెక్ట్ గా అయిపోవాలి. మనం ఎలాగంటే ఈ ప్రాక్టీస్ మనం కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే కొద్ది ప్రతిదీ మ్యాజికల్ గా మారిపోతుంది. దాన్ని సింగిల్ టైం చేసి వదిలేయటం కాదు, మనం గ్రాటిట్యూడ్ ఎప్పటికప్పుడు అప్లై చేస్తూ ఉండాలి. మనం బీయింగ్ గ్రేట్ఫుల్ ఫర్ ది సింపుల్ థింగ్స్ ఇన్ లైఫ్. మనం దేనికి చిన్న చిన్న విషయాలకే కదా, మనం పెద్ద అద్భుతం ఏమీ చేయట్లేదు. మనం తీసుకునే ఫుడ్ కి వాటర్ కి థ్యాంక్ యూ చెప్తున్నాం. ఇక్కడ ఎలా అంటే మనం లోపల నుంచి పైన పెదవి పై చివరి నుంచి థ్యాంక్ యూ అని చెప్పట్లేదు, లోపల నుంచి ఫీల్ అయ్యి ఆ గ్రాటిట్యూడ్ అనేది చెప్తున్నాము. ఆ డిగ్రీ ఆఫ్ గ్రాటిట్యూడ్ కూడా పెరుగుతూ ఉంటది. ఇలాగా అంటే మ్యాజికల్లీ ఇట్ విల్ హ్యాపెన్, అద్భుతాలు అనేది కంపల్సరీ జరుగుతూ ఉంటాయి. ఇది మన మ్యాజిక్ ప్రాక్టీస్ నెంబర్ 8. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ లో మేక్ ఏ లిస్ట్ ఆఫ్ 10 బ్లెస్సింగ్స్ అండి. ఫస్ట్ 10 బ్లెస్సింగ్స్ తీసుకొని దానికి ఎందుకు గ్రేట్ఫుల్ గా ఉన్నాము ఫస్ట్ రాసుకోండి, 10 హెడ్డింగ్స్ లాగా. దానికి తర్వాత వై అనే రీజన్ కూడా రాయండి. తర్వాత లాస్ట్ లో థ్యాంక్ యూ అనుకుంటూ ప్రతిదీ మళ్ళీ రీడ్ యువర్ లిస్ట్ వెనక్కి వెళ్ళిపోయి ఫస్ట్ నుంచి 10 points దాకా థ్యాంక్ యూ అని 3 times చెప్పి చదువుతూ మనం ప్రతిదీ ఫీల్ అవుతూ ఉంటాము. మనం తీసుకునే ప్రతి ఫుడ్ వాటర్ ప్రతి దానికి ప్రతిసారి తినేటప్పుడు తాగేటప్పుడు 1 సెకండ్ అలా ఆగండి, మనసులో అయినా దండం పెట్టుకొని తినండి. అవునండి, అప్పుడు ఫస్ట్ మీరు చదివినప్పటి నుంచి మేము మానలేదండి, అలా థ్యాంక్ యూ చెప్పుకునే తింటున్నాం, తాగుతున్నాం, ఏం తిన్నా ఏం చేసినా పొద్దున్నే బుక్ చదివి. మా కూతురు ఇది మాత్రం చేసిద్దండి, టిఫిన్ పెట్టేసినా అన్నం పెట్టేసినా ఏంటంటే నేను ప్రేయర్ చేసుకుంటున్నానండి, ప్లేట్ లో చేయబెట్టుకొని ఏంటేంటో అనుకుంటున్నా బట్ తినిద్ది. ఎవరు నేర్పించారు? స్కూల్లో చెప్తారేమో, స్కూల్లో అలవాటు అయిందేమో అనుకుంటున్నాను నేను. స్కూల్లో చెప్తారండి, స్కూల్లో స్కూల్లో ప్రాక్టీస్ చేయిస్తారు. కిండర్ గార్డెన్ వెళ్ళినప్పుడే వాళ్ళు బాక్స్ ఓపెన్ చేసి అందరికి షేర్ చేయటం కానీ ఇలా ప్రేయర్ చేసుకొని ఫుడ్ తింటాం కానీ. షేర్ చేయటమేమో డాన్స్ క్లాస్ కి వెళ్తే తను తీసుకెళ్ళిన స్నాక్స్ పక్కన ఫ్రెండ్స్ అయ్యారు కదా వాళ్ళకి ఇచ్చేసి తర్వాత తినేది. ఇది చూసే మళ్ళీ ఈ క్లాస్ కి వెళ్ళిన తర్వాత కొత్తగా. ఎందుకు బస్ లో చూడలేదు ఆ రోజు చిప్స్ ప్యాకెట్ షేర్ చేసేది.
ఎలాగైతే మనం మ్యాజిక్ రాక్ ప్రాక్టీస్ డైలీ చేస్తున్నారండి. మ్యాజిక్ రాక్ మన చేతిలో వెబ్సైట్ తీసుకొని రోజు మొత్తం జరిగిన విషయాలకి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉంటాం. అవునండి చేస్తున్నాను. మ్యాజిక్ డే 9 ప్రాక్టీస్ మనీ మ్యాగ్నెట్ చూద్దామా, రేపు చూద్దామా? ఇంకా 25 minutes ఉంది చూడండి మీ టైం 40 minutes మనీ మ్యాగ్నెట్ ఎలా అంటే చూడండి, నేను మెయిన్ పాయింట్స్ లాస్ట్ లోకి వెళ్ళి అది చెప్పేస్తాను. రేపు కంటిన్యూ చేద్దాం క్లాస్. ఇక్కడ చూస్తున్నారా, పిక్చర్ కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుందండి, కనిపిస్తుంది. ఏంటి డబ్బులు పైన డాన్స్ చేస్తూ ఉన్నాయి? అవునండి. మ్యాగ్నెట్ ఎక్కడుంది? మనమే మ్యాగ్నెట్. అలా పైనుంచి హెలికాప్టర్ లోంచి అలా విసిరేస్తూ ఉంటారు అనమాట, మనం పట్టేసుకోవాలి. అలా ఈజీ మనీ ఎప్పుడు నిలబడదు, కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి నిలబడుతుంది. ఇది ఎంతమంది నమ్ముతారండి? అవునండి, అందరూ నమ్మాల్సిందేనండి. It is only with gratitude that life becomes rich. మనం గ్రాటిట్యూడ్ తో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము అందరిలో ధనవంతులు అవుతాము. అంబానీ ధనవంతుడు అంటే దేంట్లో? హ్యాపీనెస్ లోనా, గ్రాటిట్యూడ్ లోనా? డబ్బులు కదండి, అవునా కదా? చెట్టుకి అంతే గాలి, అంతే గాలి. అవును. అలాగే మనము నెక్స్ట్ డేకి ఏం తెచ్చుకోవాలి అంటే ఒక బిల్ తెచ్చుకోండి. టేక్ ఎన్ కరెంట్ అన్పెయిడ్ బిల్ యూ హ్యావ్. ఏదన్నా బిల్, కరెంట్ బిల్ గానీ ఫోన్ బిల్ గానీ ఏదన్నా పే చేయని బిల్ తెచ్చుకొని దానికి ఇట్లా క్రాస్ గా రాయాలి. థ్యాంక్ యూ ఫర్ ద మనీ, ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ ద మనీ టు పే ద బిల్. ఈ బిల్ కి సరిపడా డబ్బులు నా దగ్గర ఉన్నందుకు, నేను పే చేస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పి రాయాలి. అలాగే తర్వాత మనతో పాటు ఒక 10 బిల్లులు, ఇంతకు ముందు కట్టేసిన బిల్లులు, కట్టాల్సిన బిల్లుకేమో అలా రాస్తాము, కట్టేసిన బిల్లుకేమో థ్యాంక్ యూ ఫర్ ద ఐ పేడ్ అండ్ రైట్ అక్రాస్ ఫర్. మన దగ్గర బిల్స్ ఉంటాయా అండి? ఉంటాయండి. మేమేం సంపాదిస్తున్నాం బిల్లు అనుకోండి, కరెంట్ బిల్ మనకే ఇస్తారు. కరెంట్ బిల్లు ఇంట్లోనేనండి. బట్టలు కొన్ని ఉంటారు కదా పండగకి, అందరూ దానికి బిల్లు ఉంటాయి కదా. బిల్లు ఉంటాయి. ఏ బిల్లు దొరికితే ఆ బిల్లు తీసుకొని రాసేయండి. మనకి పే చేసినందుకు థ్యాంక్ యూ, పే చేయాల్సిన దానికి థ్యాంక్ యూ. ఇది ఎలాగా అంటే ఇక్కడ ఏమైనా ఎగ్జాంపుల్ ఇచ్చారేమో పైన చూద్దాం. మనం రేపు తెచ్చుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి? బిల్. బిల్ మనతో పాటు తెచ్చుకోవాలి. ఇదిగోండి ఇక్కడ హైలైట్ చేసి రాస్తున్నారు చూడండి. థ్యాంక్ యూ ఫర్ ద మనీ. కట్టాల్సిన ద బిల్ మీద ఇది కట్టేసాక థ్యాంక్ యూ పేడ్, థ్యాంక్ యూ నేను పే చేసినందుకు అని చెప్పి అది. రేపటి క్లాస్ మనీ మ్యాగ్నెట్. మనీ మ్యాగ్నెట్ మనం అవుదామా? కావాలా అందరికి? అందరికీ కావాలండి. ధనలక్ష్మి గారికి అయితే ఇప్పుడు కావాలి. అందరికీ కావాలి, ఇల్లు కట్టుకుంటున్నారు కదా. అదే ఫినిషింగ్ లో ఉంటాయి అసలు. అవునండి, 2 days లో అలా ఒక 10 lakhs అయిపోయింది అనమాట. ఎలా అయిందో ఫీలింగ్ మావాడు అన్నాడు, ఏంటిది ఇంత బిల్ల. అప్పుడు దాకా అయింది ఒకటి, చివర్లో ఫినిషింగ్ వర్క్స్ ఉంటాయి. అవునండి, కనిపించకుండా అయిపోతూ ఉంటాయి. గ్రాటిట్యూడ్ దేనికి చూపించాలి మనీకి అంటే, రిచ్ గా ఉన్న వాళ్ళని చూసుకొని కుళ్ళుకుంటే రాదండి బాబు. మనకి ఉన్న దానికి థ్యాంక్ యూ గా ఉండాలి. గ్రాటిట్యూడ్ ఇస్ రిచెస్ అండ్ కంప్లైంట్ ఈస్ పవర్టీ. ఎప్పుడైతే కంప్లైంట్, వాడి దగ్గర చూడు ఎంతో ఏం చేసుకుంటాడు అంటే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది. అలా చేయకండి ఎవరు. మన గోల్డెన్ రూల్ మన లైఫ్ కి ఏంటి అంటే, మనకి గ్రేట్ హెల్త్ ఉండటం, గట్టి జాబ్ ఉండటం, అది గవర్నమెంట్ జాబ్ అవనేయండి, ప్రైవేట్ జాబ్ అవనేయండి, ఏదైనా రిలేషన్షిప్స్ అవనేయండి, లేకపోతే మనీ అవనేయండి, దేనికైనా సరే
మనం థ్యాంక్ఫుల్ గా గ్రేట్ఫుల్ గా ఉండాలి. ఎప్పుడు మనకు థ్యాంక్ యూ చెప్పాలి. లేకపోతే మన దగ్గర లేకపోయినా మనం రిసీవ్ చేసుకుంటామని ఊహించుకొని మనం చేస్తే అది వచ్చేస్తుంది కదా మన దగ్గరికి. అవునండి. మనమందరం ఇంతకుముందు ప్రాక్టీస్ చేసిన వాళ్ళమే, చేయని వాళ్ళకి కొంత వాళ్ళకి ఇది స్టార్టింగ్ ఇప్పుడు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అండి. ఇప్పుడు ఈశాన్యం కలశం అని చెప్పి ఎంతమంది పెడతారు? ఈశాన్యంలో ఒక రాగి చెంబులో వాటర్ పెట్టేసి దాంట్లో కాన్స్ వేసి అక్షంతలు వేసి పచ్చకర్పూరం ఫ్లవర్ అందరూ పెట్టేవాళ్ళు అండి. ఇప్పుడేమో పిల్లల గట్ట పెట్టేసి ఎవరికి ఏమి కావాలో కోరుకుంటే కంపల్సరీ జరుగుతుంది. ఫస్ట్ టైం అయితే పక్కా జరుగుతుంది అండి, నేను ఇస్తున్నాను గ్యారంటీ. నెక్స్ట్ చిన్నగా ఇంకా మనం అలవాటు పడిపోతాం కాబట్టి ఫస్ట్ టైం బాగా తెలుస్తుంది మనకే చేంజ్. మనము మన విజన్ బోర్డ్ లో పెట్టుకున్నవి అన్ని జరుగుతాయి. అది ఈశాన్యం నీళ్ళ చెంబు పెట్టింది. మనకి ఇదివరకు ఈశాన్యం బావులు ఉంటాయి. అవునండి. ఇప్పుడు మనకి వాటర్ కూడా ఈశాన్యం వైపు నుంచి ఇప్పుడేమో పంపులు ఉంటున్నాయి, లోపల బోర్లు వేసుకుంటున్నాం ఈశాన్యంలో ఈశాన్యంలో వేస్తారు.